మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 51ని పరిశీలిద్దాం. మోక్షాన్ని సాధించే మార్గంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హత సంపాదించిన సాధకుడి లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదిన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆధ్యాత్మిక సాధకుడు స్వచ్ఛమైన బుద్ధితో ఉండాలి. ధైర్యంతో తన మనసును, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. శబ్దం, స్పర్శ వంటి ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. అలాగే దేనిపైనా అతి ప్రేమ లేదా ద్వేషం లేకుండా రాగద్వేషాలను పూర్తిగా త్యజించాలి. ఇవన్నీ ఆత్మజ్ఞానం పొందడానికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన శాంతి, స్వేచ్ఛ మనలోనే ఉన్నాయి, బయటి ప్రపంచంలో కాదు. మన మనసును శుభ్రపరుచుకుని ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉన్నప్పుడే ఆ అంతర్గత నిశ్చలత్వాన్ని అనుభవించగలం. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన అంతర్గత ప్రయాణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏదైనా పని చేసేటప్పుడు దాని ఫలితంపై ఎక్కువ ఆసక్తి చూపకుండా పనిని శ్రద్ధగా చెయ్యాలి. ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా సమస్థితిలో ఉండటానికి ప్రయత్నించాలి. మన ఇంద్రియాలను అనవసరమైన విషయాల వైపు మళ్లించకుండా మన శక్తిని ముఖ్యమైన పనులపై కేంద్రీకరించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.